Assalamualaikum warahmatullahi wabarakatuh. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. ఫిరౌన్ అల్లా సందేశం వినిపించటం. మూసా అలైహిస్సలాం ఇలా అన్నాడు: ఫిరౌన్, నేను సర్వలోక ప్రభువు, అల్లా తరఫున పంపబడిన ప్రవక్తను. అల్లా పేరుతో సత్యాన్ని తప్ప మరే మాట అయినా చెప్పటం నాకేమాత్రం శోభించదు. నేను మీ దగ్గరకు మీ ప్రభువు అల్లా వద్ద నుంచి స్పష్టమైన సూచనను కూడా తీసుకువచ్చాను. కాబట్టి నీవు బానిసలుగా చేసిపెట్టిన ఇజ్రాయెల్ వంశీయులు నాతో పంపు. అల్లాకు మూసా ప్రవక్తకు మధ్య సంభాషణ. దివ్య ఖురాన్లో ఒక చోట ఇలా చెప్పబడింది: మూసా ప్రవక్త ప్రభువు అల్లా నిర్ధారించిన సమయానికి మూసా అలైహిస్సలాం అక్కడికి అల్లా చెప్పిన చోటికి వచ్చాడు. అతని ప్రభువు అల్లాహ్ అతనితో సంభాషించాడు. తర్వాత మూసా అలైహిస్సలాం, నా ప్రభువు అల్లాహ్ నాకు నిదర్శనం కలిగించు, నేను ఓసారి నిన్ను చూస్తాను అని విన్నవించుకున్నాడు. అప్పుడు అల్లా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నన్ను చూడలేవు. అయితే అదిగో ఆ కొండ వైపు చూడు, అది గనక యథాస్థితిలో ఉండగలిగితే నువ్వు కూడా నన్ను చూడగలుగుతావు అని సెలవిచ్చాడు అల్లా. తర్వాత అతని ప్రభు తేజస్సు ఆ కొండపై ప్రసరించగానే ఆ తేజస్సు దాన్ని తుత్తునియలు చేసేసింది. కొండ బూడిదైపోయా. మూసా స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహలోకి రాగానే, ప్రభు అల్లా, నీవు పరమ పవిత్రుడవు, నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాను, అందరికన్నా ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నాను అని మనవి చేసుకున్నాడు. మూసా ప్రవక్త అలైహిస్సలాం అల్లా ఆదేశం మరో చోట ఇలా చెప్పబడింది: ఓ మూసా, నిన్ను ప్రవక్తగా ఎన్నుకుని నీతో సంభాషించి జనులపై నీకు ప్రాధాన్యతనిచ్చాను. కాబట్టి నేను ఇచ్చిన దానిని పుచ్చుకో, కృతజ్ఞుడవై ఉండు అని అల్లా సెలవిచ్చాడు. ఆ తర్వాత అల్లా ఇలా అంటున్నాడు: మరి మేము మూసాకు పలకలపై అన్ని రకాల ఉపదేశాలను, అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తౌరాత్ గ్రంథాన్ని వ్రాసి ఇచ్చాము. అతనికి ఇలా ఉపదేశించాము: ఇక నువ్వు వీటిని చాలా గట్టిగా పట్టుకో, వీటిల్లో ఉత్తమ ఆదేశాలను పాటించమని నిజాది వారికి ఆజ్ఞాపించు. అతి త్వరలో దుర్మార్గుల స్థానానికి మీకు చూపిస్తాను. అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.